సర్వగంతమ ఎంఏసీకి చెందునుగాక. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఏం తెలియజేస్తుందో ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. ఈ లోకంలో మనం భ్రష్టత్వంలో పడిపోకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పౌలు గారు కూడా తన యొక్క పత్రికలో రాస్తున్నారు. మనం ఈ లోక భ్రష్టత్వంలో పడిపోకూడదని, భ్రష్టులుగా అయిపోకూడదని అని దేవుడు తన కనికరం చొప్పున తెలియపరిచేది ఏంటంటే పౌలు గారి ద్వారా. పౌలు గారు ఈ 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొత్తం కూడా ఆయన వివరంగా రాస్తూ చివరిగా వచ్చేసరికి ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను అన్న మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం సరిగ్గా గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే నీతిమంతుల కొరకు ఈ వర్తమానాన్ని తెలియజేయటం గల కారణమై ఉన్నది. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున ఈ విషయాలతో మనతో మాట్లాడుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు తెలియపరిచినటువంటి మాట, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అని కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన తెలియపరుచినటువంటి ఈ లేఖ ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. ఇక్కడ దశమ భాగాల గురించే కానీ, కానుకల గురించే కానీ, ధనానికి సంబంధించినటువంటి విషయాల గురించి పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. అపోస్తలుడుగా ఉన్నటువంటి పౌలు గారు స్వతంత్రుడు. వీరికి డినామినేషన్స్ అంటూ ఏమీ లేవు. దేవుని చేత అపోస్తలుడుగా ఏర్పరచబడినటువంటి వాడు ఈ యొక్క పౌలు గారు. నేను స్వతంత్రుడను కానా, నేను స్వతంత్రము కలిగినటువంటి వాడిని కానా, నాకు పైన అధికారులు అంటూ ఎవరు లేరు, నాకు అధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారే, శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు వారే నాకు అధికారి. నేను స్వతంత్రుడను. పౌలు గారిని ఎవరైనా వచ్చి ఒక డినామినేషన్ అధ్యక్షులు కానీ, తర్వాత ఆ యొక్క డినామినేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ, తర్వాత సూపరింటెండెంట్ కానీ, ఇలాగా ఎవరు లేరు ఆయనకి. ఈయన ఇండివిజువాలిటీ. అంటే ఈయన దేవుని పని చేశాడు. ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా. నేను దేవుని పని చేశాను. నా ద్వారా ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘం దేవుని కనికరం చొప్పున కట్టబడినటువంటి ఈ సంఘాన్ని, దీనికి ఆద్యుడనైనటువంటి వాడిని, కన్నటువంటి వాడిని, అన్ని విధాల హక్కులు కలిగినటువంటి వాడిని నేను చెప్తున్నాను. మీకు తెలియజేసేది ఏంటంటే, నేను స్వతంత్రుడని కానా, అడుగుతున్నాడు ఆయన, క్వశ్చన్ వేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఎందుకు వేస్తున్నాడో మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే కానుకలను గురించినటువంటి విషయం ఇక్కడ వచ్చినప్పుడు, కానుక విషయమై ఏదైతే ఆ కానుకలు తీసుకుని నేను సేవ చేయొచ్చు, కానీ నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ నేను భ్రష్టుడనైపోతాను, మీ దగ్గర నాకు మీరు ఇచ్చే కొద్దీ నేను దాన్ని ఆ సంపదను ఉంచుకున్నట్టయితే భ్రష్టుడనైపోతా, అందుకనే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, అధిక ధనం ఉండకుండా ఉండటం కోసం నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. ఈరోజు శరీరాన్ని నలగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క సేవకునికి ఉంది. సత్య సువార్తను ప్రకటించే సేవకులందరూ కూడా బెత్తముతో తమ దేహాన్ని బాదుకుంటూ, అంటే కంట్రోలింగ్ చేసుకుంటూ, తమ జీవితంలో ఏ విధమైనటువంటి భ్రష్టత్వం రాకుండా చూసుకోవటానికి ఒక సేవకుడు, ఒక అపోస్తలుడు ఏ విధమైనటువంటి మాదిరి చూపించాడో ఈ 9వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఏం తెలియజేస్తుందంటే, భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటం కోసం. భ్రష్టత్వం అంటే ఈ లోక సంబంధించినటువంటి ఒక పూట కూటి కోసము, అలాగే
ఈ లోక దురాశలు నెరవేర్చుకోవటం కోసం శరీర విషయం ఆలోచన కలిగి ఉండకూడదు. నేను మీకు బోధించినది సత్య సువార్త ఆత్మకు సంబంధించింది, భ్రష్టత్వం అన్నది శరీరానికి సంబంధించింది. కాబట్టి నాకు అన్ని విధాల శరీరరీత్యా మిమ్మలను నేను సువార్త వల్ల కన్నాను. అయినప్పటికీ కూడా నేను స్వతంత్రుడనే, నేను అడిగి తీసుకోవచ్చు, నాకు అన్ని విధాల హక్కు అన్నీ ఉంది. బైబిల్ కూడా ఇచ్చింది. ఏంటది? కళ్ళెము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇది నేను వినియోగించుకోవచ్చు. అయినా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, కొరింథీలో ఉన్నటువంటి సంగమా, మీరు గుర్తుపట్టండి. ఈ సువార్త నేనేదో డబ్బుల కోసం చేస్తున్నానేమో, నాకు ధనం కోసం చేస్తున్నానేమో అని మీరు అనుకుంటున్నట్టున్నారు. ఇది నేను నా సొంత ధనం నా శరీరాన్ని పోషించుకోవటానికి, ధనాన్ని సంపాదించుకుని ఆర్జించటానికి, భూమి మీద గ్రాండ్గా బ్రతకటానికి నేను చెయ్యట్లేదు అని ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తన యొక్క జీవితమును గురించి, తన ఈ యొక్క అబద్ధధనాన్ని గురించి ఆయన తెలియజేస్తూ చాలా వివరంగా రాస్తున్నాడు. భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటం కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? 9వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తున్నాడు? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోబర్చుకొనుచున్నాను. ఈరోజు మన శరీరాన్ని లోబర్చుకోవాలంటే భ్రష్టత్వాన్ని మనం ఏ విధంగా మన దగ్గరికి అది వచ్చి అంటుతుందో దాన్ని మనం చూసుకోవాలి. నేను భ్రష్టత్వాన్ని నాలో రాకుండా ప్రార్థనాపూర్వకంగా నా శరీరాన్ని నలగొట్టుకుని ఎంతో ప్రయాసతో ఉంటున్నానని చివరి వచనంలో చెప్తాడు. 9వ అధ్యాయం చివరి వచనంలో నేను నా శరీరాన్ని ఏం చేస్తున్నానంటే నలగగొట్టుకుంటున్నాను. నలగగొట్టుకుని నా శరీరం ద్వారా నా శరీర ఇచ్చలను నెరవేర్చుకోవట్లేదు. అది నాకు రాకుండా చూసుకుంటున్నాను. దాని గురించి నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగగొట్టుకుంటున్నానని చెప్తున్నాడు. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తుడను కానా? మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా? మీరు ఒక సంఘముగా, కొరింథీలో ఉన్నటువంటి ఒక సంఘంగా ఉన్నటువంటి మీ దగ్గర నుంచి నేను ఏ విధంగా అయినా సరే నేను దశభాగాలుగా కానీ కానుకలుగా కానీ మీ దగ్గర రాబడిలో ఉన్నటువంటిది అన్ని విధాలా నేను తీసుకొనుటకు అర్హుడని ఇక్కడ మొదటి వచనంలో చెప్తున్నాడు. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి వచనంలో తన చక్కగా తెలియజేస్తున్నాడు. అలాగే 2వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం, ఇతరులకు నేను అపోస్తలుని కాకపోయినను, ఇతరులకు ఎవరికన్నా మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? ఈయన అపోస్తలుడు అని ఇతరులకు నేను ఎవరికి కూడా నేను అపోస్తలుడు కాకపోయినా ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి, అంటే ఈ సంఘానికి ఏ సంఘాలు అయితే ఈయనకున్నాయో ఆ సంఘాల్లో ఈ యొక్క కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కూడా మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను. నేను మీకు అపోస్తలుడిగా ఉన్నాను. కొరింథీలో ఉన్నటువంటి సంఘం ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా మీరు ఉన్నారు కారా? నా ఒక ముద్రగా అంటే ఇప్పుడు ఒక తండ్రికి కుమారుడు కుమార్తె ఇలా ఉన్నప్పుడు తండ్రికి ఏ విధమైనటువంటి తల్లిదండ్రులకి ముద్రగా, అంటే తల్లిదండ్రులు వీరికి పిల్లలు కలిగి ఉన్నవారు అంటే ముద్రగా ఎవరుంటారు? వారికి కలిగి ఉన్నటువంటి సంతానాన్ని బట్టి గుర్తిస్తారు. అలాగే నా అపోస్తలత్వానికి మీరు ముద్రగా ఉన్నారు, మీరు గుర్తింపుగా ఉన్నారు. నేను అపోస్తుడని చెప్పడానికి, సంఘ కాపరని చెప్పడానికి, మిమ్మలను ఈ సువార్త సత్య మార్గంలో నడిపించడానికి నాకు మీరు ఎట్లా ఉన్నారంటే ముద్రగా ఉన్నారు. అంటే మీ మట్టికైన అపోస్తులుగా, ప్రభునందు అపోస్తలత్వమునకు ముద్రగా మీరే ఉన్నారు కారా? మీరు ఉన్నారు. మీ వల్ల ఇప్పుడు పలానా సంఘానికి వారి సంఘస్థులను సత్య మార్గం నడిపించింది ఎవరు అంటే అపోస్తుడైనటువంటి పౌలు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి కానీ ఈరోజు కూడా మనం మాట్లాడుతున్నాము. ఈరోజు కొరింథీ సంఘానికి పనిచేసింది ఎవరయ్యా అంటే అపోస్తుడైనటువంటి పౌలు అని మనము కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఒక ముద్రగా ఉన్నారు. నేను ఎవరిని? స్వతంత్రుడిని అంటున్నాడు ఆయన. నేను స్వతంత్రుడని, నా పనికి ఫలమైనటువంటి వారు మీరు, నేను అపోస్తులుగా ఉండటానికి ముద్రగా కూడా మీరు ఉన్నారు. అలాగే 3వ వచనం, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఆయనను విమర్శిస్తున్నటువంటి వారికి, ఆయన ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి చెప్పే సమాధానం ఇదే. వారు ఏమనుకుంటున్నారంటే
ఈయనకి ఆల్రెడీ బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నాడు, బోల్డ్ విధాలుగా ఆయన నా సంఘాలను నిర్మిస్తున్నాడు అన్న విధంగా ఆయన్ని అనుకున్న వారి గురించి ఆయన తెలియపరుస్తున్నాడు. వారికి చెప్తున్నటువంటి మాట, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. ఎవరైతే ఆయన్ని విమర్శిస్తున్నారో, నువ్వు సేవ చేస్తున్నది ఎట్లాగంటే ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నావు అన్నారు. ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నావు అంటే అసలు ధనాన్నే తీసుకోలేదని చెప్తున్నాడు పౌలు గారు. ధనాన్ని ఆశించలేదు, నా చేతులే కష్టపడ్డాయి, నా తోటి వారికి కూడా నా చేతులే కష్టపడ్డాయి అని చెప్తున్నాడు ఆయన. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే సువార్త సేవలో డబ్బులు తీసుకుంటూ, కానుకలు తీసుకుంటూ, ఆ చర్చి నిర్మాణాలు కానీ, తర్వాత మీటింగ్స్ కానీ, రకరకాలు ఉన్నటువంటి వాటి విషయమై డబ్బులు తీసుకుంటూ సేకరిస్తూ, ఇది మా కోసం కాదు దేవుడి కోసం చేస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తుంది అది కాదు. నాకు అవకాశం ఉన్నా నేను ఏ ధనాన్ని తీసుకోలేదు, నేను అపోస్తులుగా ఉన్నాను, స్వతంత్రుడను, నాకు ఎవరు కూడా పై అధికారులు లేరు, సూపరింటెండెంట్లు ఎవరు లేరు, నేను అపోస్తులుడను, నేను ఈ సంఘానికి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పని చేశాను, ఈ పనికి ఫలమైనటువంటి వారు మీరు, మీ దగ్గర నుంచి నేను ఏ విధంగా అయినా ధనాన్ని తీసుకోవచ్చు, అయినప్పటికీ కూడా ఏ ధనాన్ని తీసుకోలేదు. కొందరు అనుకుంటున్నారు నేను ధనాన్ని తీసుకుని సేవ చేస్తున్నానని, అంటే నేను అలాగా చేయట్లేదని 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక తెలియపరుస్తున్నాడు. నేను భ్రష్టుడనైపోతాననే నేను ఆ ధనాన్ని తీసుకోలేదు. ధనాన్ని తీసుకోకూడదా అంటే ఒక సేవకుడు తీసుకోవచ్చు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే రాశాడు. ఆ విధమైనటువంటి అవకాశం ఉన్నా నేను చేయట్లేదని చెప్తున్నాడు. ఇది సత్య సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక పౌలు గారికి రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడు. నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే. నన్ను విమర్శిస్తున్నారు, నేను డబ్బుల కోసమే మీ దగ్గరికి వచ్చానని, నేను డబ్బుల కోసం రాలేదు, నేను డబ్బులు తీసుకోవటానికి రాలేదు, డబ్బుల కోసం నేను సేవ చేయట్లేదు అని తన జీవితంలో తను కష్టపడినటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాడు. కష్టపడి, నా చేతులతో కష్టపడి నేను తిన్నాను తప్ప ఏ సంపద కోసం చేయలేదు. ఎందుకు చేయలేదంటే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండాటకే అన్నిటిని సహించుచున్నాను అని 12వ వచనంలో చివరి భాగంలో చెప్తుంటాడు 9వ అధ్యాయంలో. ఆయన క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకు అన్నిటిని సహించుచున్నాను. ఈ ధనాన్ని తీసుకోవటం ఏంటంటే సువార్తకు అభ్యంతరం కలిగింది. కానీ పౌలు గారిని నువ్వు డబ్బులు సేకరిస్తున్నావు అన్నట్టుగా చెప్పారు. ఏ విధమైనటువంటి సేకరణ ఆయన చేయలేదు. నా జీవిత లక్షణమైన ఆయన జీవితం యొక్క ఏ విధమైనటువంటి నడిపింపుతో ఉన్నాడో అది వివరిస్తున్నాడు. తద్వారా ఆయన విమర్శించినటువంటి వారు, అంటే ఈయన ధనాన్ని తీసుకోకపోయినా తీసుకున్నాడు అని చెప్తున్నటువంటి వారిని, అంటే ఈయన ఏ విధమైనటువంటి ధనాన్ని ఆశించి సువార్త సేవ చేయట్లేదు, ఎవరిని కూడా కానుకలకి ఇమ్మని అడగట్లేదు, సంఘ నిర్మాణాలకు అడగట్లేదు, వేటికి అడగట్లేదు. ఈయన పరిశుద్ధుల అవసరాలకు, అక్కర్లకు వారిని ప్రోత్సహిస్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు వారి అక్కర్ల కొరకు ప్రోత్సహించేవాడే తప్ప పౌలు గారు తన కొరకు ఏ రూపాయిని కూడా వినియోగించుకోలేదు, ఎవరిని కూడా అడగలేదు, ఎవరి దగ్గర తీసుకుని వినియోగించుకోలేదు. అందుకని ఆయన విమర్శించే వారికి చెప్పే సమాధానము. అలాగే 9వ అధ్యాయం 4వ వచనం, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, తినుటకు గాని తాగుటకు గాని మాకు అధికారం లేదా. అంటే ఇక్కడ రాస్తున్నప్పుడు, ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇక్కడ మనకు చూడొచ్చు, పౌలు గారితో పాటు ఉన్న ఆయన సహోదరుడు సొస్థెనేసును ఇద్దరు కలిసి ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఇద్దరిని కలిపి ఆయన చెప్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయన శిష్యులైనటువంటి వారు తిమోతి, తీతుకి అందరికి కూడా ఇదే అనుసరించాలని చెప్తున్నాడు. ఆయన నువ్వు దైవజనుడైనా ఏదైనా సరే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరం కలుగజేయకుండాటకై అన్నిటిని సహించండి. అంటే ఈయన ఏదైతే యేసుక్రీస్తు వారు మాదిరి చేశాడో అదే మాదిరి తన శిష్యులకు కూడా చెప్పేవాడిగా మనం గుర్తుపట్టచ్చు. అందుకని అంటున్నాడు, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా. సొస్థెనేసును ఈయన కలిసి రాస్తున్నటువంటి పత్రిక చెప్తున్నాడు ఆయన, మాకు అధికారం లేదా, మాకు అధికారం ఉంది. ఎందుకు లేదు? సొస్థెనేసు ఆ సంఘానికి ఉన్నటువంటి సేవకుడిగా ఉన్నటువంటి వాడిగా ఉండొచ్చు, అయితే మాకు అధికారం లేదా, ఉంది. తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా. ఇక్కడ రాస్తున్నాడు పౌలు గారు, కేఫా అంటే పేతురు గారు.
పేతురు గారికి వివాహం చేసుకుని భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? మాకు కూడా అధికారం ఉంది, కానీ మేము వివాహాలు చేసుకోకుండా, వివాహ వ్యవస్థలోకి వెళ్లకుండా సేవ చేస్తున్న వారము, మేము అలాగే చేయొచ్చు కదా. కానీ సువార్త సేవ కోసము వివాహాన్ని కూడా చేసుకోకుండా చేస్తున్నటువంటి సేవను ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన అపోస్తులుగా ఉండి. మాకు అధికారం లేదా? ఎవరొద్దన్నారు? పెళ్లి చేసుకోవద్దంటే దేవుడు వద్దన్నాడా? లేదు. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్తుంది వాక్యము. అలాంటిది వివాహాన్ని కూడా ప్రక్కన పెట్టాము, ధనాన్ని కూడా పక్కన పెట్టాము. ధన విషయాన్ని కూడా మేము భ్రష్టులైపోకుండా ఉండటం కోసం, దేవుడు సువార్త ప్రబలటం కోసం, దేవుని సువార్త అందరికీ అందటం కోసం ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని లోక విషయంగా మేము చూసుకోకుండా సువార్తను ప్రకటిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత! ఈ విధంగా సువార్త సేవ చేస్తున్నటువంటి పౌలు గారు మనం చూడొచ్చు. పేతురు గారి వలె, యేసుక్రీస్తు వారి ప్రథమ శిష్యుడు అయినటువంటి పేతురు గారి వలె వివాహాన్ని చేసుకుని భార్యను వెంట పెట్టుకుని తిరగచ్చు. అయినా సరే సువార్త కొరకు మేము సంపాదించుకోవట్లేదు, అలాగే వివాహాన్ని కూడా చేసుకోవట్లా. అలాగే ఉండమని ఆయన ఏం చెప్పట్లా. అది ఎవరి వ్యక్తిగతం. అది పౌలు గారు పేతురు గారిని ఇక్కడ చెప్పడం గల కారణం ఏంటంటే, ఆ విధంగా కూడా మేము ఉండొచ్చు. వివాహ విషయాన్ని గుర్తు చేయడానికి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గారే వివాహాన్ని చేసుకున్నాడు, వివాహం కూడా చేసుకోవచ్చు. అలాగే మేము మీ దగ్గర నుంచి, మేము సంఘం కాపరిగా సంఘాన్ని నడిపిస్తున్న అపోస్తలుగా మీ దగ్గర నుంచి మేము అవసరాలకి అక్కర్లకి ధనాన్ని అడిగి తీసుకోవచ్చు, కానీ అది వినియోగించుకోవట్లేదు. ఎందువల్ల? నేను సువార్తకి ఏ విధమైనటువంటి అభ్యంతరం కలగజేయకుండాటకు ఈ విధమైనటువంటి విషయాన్ని నేను చేస్తున్నానని చెప్పి 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండుటకు మనం ఏం చేయాలంటే అబద్ధ ధనాన్ని సంపాదించుకోకూడదు. సువార్తకు ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరం కలగజేసేది కేవలము అబద్ధ ధనము, భ్రష్టత్వము. ఈ అబద్ధ ధనము, లోకాశ, భ్రష్టత్వము, తర్వాత ఈ రకరకాలైనటువంటి పేర్లు వీటికి పెట్టబడుతుంది. వ్యభిచారము కింద కూడా రాస్తాడు ఈయన. శరీర కోరికలు నెరవేర్చుకునే కామాతురత అంటాడు యూదా గారు రాస్తూ తన పత్రికలో. ఈ విధంగా ఈ యొక్క భ్రష్టత్వాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటారో సువార్త సేవ, సత్య సువార్త తప్పుతుంది. కాబట్టి సువార్తకు ఏ అభ్యంతరం కలగకుండా ధనాన్ని తీసుకోవట్లేదు. అలాగే వివాహ విషయంలో కూడా, ఒకవేళ మాకు కుటుంబం ఉందనుకున్నారా, కుటుంబం ఉంటే కొన్ని కుటుంబం కోసం సంపాదిస్తాడు అనుకోవచ్చు. కుటుంబం ఉందా? పేతురు గారి లాగా లేదు, కుటుంబం లేదు. తర్వాత మాకు అవసరాలు లేదు. నీ ఉన్నది ఆ పౌలు గారే, తన శిష్యులే, ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నాము. పౌలు గారు డేరాలు పని చేస్తూ డేరాలు కుట్టే పని నేర్చుకున్నాడు. ఆయన పెద్ద చదువుకుని మంచి రాబడి కలిగినటువంటి జీవితంలో నుంచి మొత్తాన్ని పెంటగా వదిలేసుకున్నటువంటి ఆయన, సంపదనంతా వదులుకున్న అతను, ఆయన దేవుని సేవ కొరకు వచ్చాడు. వచ్చినటువంటి ఆయన్ని, సంఘ స్థాపించినటువంటి ఆయన్ని ఏం చెప్తున్నారంటే, నువ్వు ధనం కోసం చేస్తున్నావు అన్నారు. ధనం ఎవరి దగ్గర అడిగాను? ఎవరిని అడగలేదు. నేను ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోవట్లేదు. నాకు ఏ అవసరాలు అక్కరలు లేవు. నా దగ్గరికి వచ్చి నేను సంపాదించే ధనాన్ని తింటానికి కూడా నాకు కుటుంబం లేదు అన్నది ఆయన పక్కాగా చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వంలో పడిపోకుండా తన శరీరాన్ని నలగగొట్టుకుంటున్నానని పౌలు గారు చివరికి ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. తన జీవితాన్ని నలగగొట్టుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే విమర్శిస్తున్నారో వారందరికీ కూడా ఆయన చెప్తున్నాడు, ధనం దేనికోసం నాకు అవసరం? నా పొట్ట నింపుకోవడం కోసం దేవుని సువార్తను వక్రీకరించాల్సిన అవసరం నాకు లేదు. సువార్త సత్యాన్ని నేను తెలియపరిచేవాడిని, కలిపి చెరిపేవాడిని కాదు. సువార్త సత్యాన్ని తెలియపరిచేవాడిని. ఏ విధమైనటువంటి రాబడి మార్గాలు నాకు అవసరం లేదు. ఏ విధమైనటువంటి భ్రష్టత్వాన్ని కలిగజేసే అబద్ధతనం నాకు అవసరం లేదు. ఈలోకి సంబంధించినటువంటి విషయాలు నాకు అవసరతలు అవసరం లేదు అని ఆయన నిరూపించుకున్నట్టుకే 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేస్తున్నాడు. ఆయన రాస్తున్నటువంటి మాట 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేనివారమా? ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? మాకు పని చేసుకుని బతకడానికి మాకు ఏ అధికారం లేదా?
అధికారం ఉంది, మా అధికారాన్ని మేము వినియోగించుకుంటున్నాం, అధికారం ఉంది. అలాగే మేము చేస్తుంది మా కొరకు పని చేసుకుని బ్రతకడానికి అధికారం ఉంది మాకు. అలాగే ఎవడైనానో తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? సొంత ఖర్చుతోటి దండులోకి వెళ్ళి కొలువు చేస్తాడా? చేయడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందన కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఇప్పుడు గేదెలు కాస్తున్నాడు, గేదెలు కాసేవాడికి గేదెలు కాసేవాడికి పాలు తాగే హక్కు అతనికి ఉంటుంది. అలాగే దండులో పనిచేసిన వాడికి, అలాగే ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పళ్ళు తినకుండా ఉండటానికి ఎవరికి ఇది ఉంటుంది? అలాగే ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ఇచ్చేటువంటి ఆ సంఘం ఇచ్చేటువంటి పాలు త్రాగటం అంటే వారి కష్టార్జితంలో నుంచి దశమ భాగమో కానుకలుగా తీసుకుంటాకు నాకు హక్కు ఉంది, మాకు హక్కు ఉంది, మాకు హక్కు లేదా? లేకపోతే నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? మాకు అధికారమే లేదా? బర్నబాకు కానీ మాకు కానీ ఏ అధికారం లేదా? అలాగే ఈ మాటలో లోకాచారం బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా. ఇది లోకాచారంగా నేను చెప్పట్లేదు. ఇది ద్రాక్ష తోటేసి ద్రాక్ష పడు తిన్నవాడెవడు? అలాగే దండులో కొలువు చేసి ఖర్చు పెట్టినవాడు దండు కొలువు చేయునా? దండులో కొలువు చేసినటువంటి వాడు సొంత ఖర్చు పెట్టి దండులో కొలువు చేయునా? సొంత ఖర్చు పెట్టి చేయడు కదా, వచ్చిన దాని ప్రకారం చేస్తాడు కదా. అలాగే మందన కాచి మంద పాలు త్రాకుండా ఉన్నాడు కదా. అయినా ఇది లోకాచారంగా నేను చూపిస్తున్నాను. అయితే ధర్మశాస్త్రం కూడా వీటిని ఏమి చెప్పుచున్నది? ఆయన రాస్తున్నాడు 9:9 కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఎడ్ల గురించి విచారించి మాట చెప్తున్నాడా? కాదు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దాన్ని మేము వినియోగించుకోవచ్చు. ఎడ్ల కొరకు దేవుడు విచారించటం కాదు, తన పని కొరకు ఉన్నటువంటి వారి కొరకు చెప్తున్నటువంటి మాట. అంటే మేము సంఘం దగ్గర నుంచి కానుకలు కానీ దశమ భాగాల రూపంలో కానీ తీసుకోవచ్చు. అంతేగాని ఇక వీటి కొరకు అని రాయలే. ఇక్కడ పెద్ద పెద్ద సంఘాలు కడతాం, నిర్మాణాలు చేస్తాం, అవి చేస్తాం అని రాయలా. కళ్ళెముతో త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు. ఆహారానికి సంబంధించినంత వరకు తీసుకోవచ్చు, ఆశలు తీర్చుకోవటానికి కాదు, అవసరాలు తీర్చుకోవటానికి, అక్కరలను తప్ప తర్వాత దురాశలు నెరవేర్చుకోవటానికి కాదు. మేము తీసుకోవచ్చు అనేది మోషే రాశాడు కాబట్టి అది ఉంది అవకాశం. అయితే 9:10 కేవలం మా కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెం త్రొక్కుచున్నవాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కింపవలెను. ఇది కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే చెప్తున్నాడు. అయినను అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. దున్నుతున్నవాడు ఏ ఆశతో దున్నుతాడు? పంట వస్తుందని. కళ్ళెం త్రొక్కుచున్నవాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. ఎవరైనా సరే సేవ చేస్తున్న వారు వారి దగ్గర నుంచి వచ్చే దాంట్లో వారి కష్టార్జితంలో వారు ఇచ్చిన దాంట్లో తిని బ్రతకాలి అని దేవుడు నిర్ణయించిన దానికి అది మన కొరకే కదా. అది మోషే గ్రంథంలో చెప్పబడినా ఇక్కడ మన కొరకు కూడా చెబుతున్నాడు కదా దేవుడు. ఈ విధంగా సేవ చేసేవారు ఈ విధంగా బతకచ్చు కదా. దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళెం త్రొక్కువాడు ఆశతో త్రొక్కుచుండువాడు పంటలో పాలు పొందునను ఆశతో త్రొక్కవలెను. ఈ విధమైనటువంటి స్థితి ఉంది. రాబడితో మేము సంపాదించుకోవచ్చు. ఆయన విమర్శిస్తున్న వారికి ఆయన చెప్తున్నటువంటి మాట, ఈ సిస్టమ్ ఉంది, తీసుకోవచ్చు. మితిమీరింది అయితే అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టబడినటువంటి ఆ యొక్క ధనాన్ని వారేం చేశారు? అక్కర కలిగిన వారికి ఇచ్చేశారు. వీరు కూడా ఆ విధంగా చెయ్యాలి. కానీ వీరికి తీసుకోవటమే, వీరికి తగిన విధంగా తీసుకోవచ్చు, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఒక సేవకుడికి ఇవ్వకూడదని ఎప్పుడు నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవకుడు అన్న వారికి ఇవ్వాలి. వారు దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా దేవుడు తన కనికరం చొప్పున తెలియజేస్తున్నాడు. వారు దాన్ని అధికంగా చేసుకోకూడదు, భ్రష్టత్వంలో పడిపోకూడదు. ఇక్కడ భ్రష్టత్వంలో పడిపోకూడదని నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు.
ఆయన భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటానికి. అంటే ఈయన ఏమంటున్నాడు, తీసుకోవచ్చు కాపర్లు, కానీ వారికి నియమించబడిన దాని ప్రకారం తీసుకోవచ్చు, తీసుకున్న దాన్ని వారి దగ్గర ఉంచుకుంటే భ్రష్టత్వంలో పడిపోతారు అన్నదే పౌలు గారు చెప్తున్నాడు. ఈయన తీసుకోలేదు, భ్రష్టత్వంలో పడిపోకుండా కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే భ్రష్టత్వాన్ని ఆయన దగ్గర ఉంచుకోవాలా, ఆ ధనాన్ని, అబద్ధ ధనాన్ని ఉంచుకోవాలా, ఎందుకంటే సత్య మార్గం తొలగిపోతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 9వ అధ్యాయంలో, తప్పనిసరిగా మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, తీసుకోవద్దా అంటే తీసుకోండి, కానీ అది నిలవబెట్టుకోమాకండి. అది భ్రష్టత్వం. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, నలగగొట్టుకోండి. ప్రకటించిన తర్వాత డబ్బులు సంపాదించొద్దని ప్రకటించిన తర్వాత మరలా డబ్బులు సంపాదించారనుకో, మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. అలాగే నేను వెళ్ళిపోతానని చెప్పేసి పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. మనోడికి తెలియక వాక్యం చెప్పిన తర్వాత, అయ్యా నన్ను క్షమించు, నేను చెప్పేశాను, వాక్యం చెప్పాను, నేను పాపంలో పడిపోకుండా, నేను ఆటలో పడిపోకుండా, వీటిలో పడిపోకుండా కాపాడంటున్నారు, కానీ వెనకాల నుంచి వెళ్ళిపోతున్నటువంటి సంపదను మాత్రం వెనకాల దాచుకుని, వెనకాల కోట్లు దాచుకుని ఎదరి నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగితే ఉన్న కోట్లు వదిలిపెట్టాలి. అది భ్రష్టత్వాన్ని ఆయన లేకుండా చూసుకోవటగల కారణం అది. పౌలు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చెప్పేది కేవలం, ఆయన చెప్పేది ఏంటి తెలుసా, ధనము, ఒక సంఘ కాపరి ధనాన్ని తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోలేదు. అలాగే తీసుకున్న వారు కూడా ఉంచుకోవద్దు. అలాగే నేను కూడా ఏది కూడా నేను కష్టపడి నా అవసరాలకు, నా పక్క వారి అవసరాల కొరకే నేను కష్టపడ్డాను, అంతవరకే కష్టపడి ఉంచుకున్నాను, మిగతాది ఎక్కువ లేకుండా చూసుకున్నాను. భ్రష్టత్వం లేకుండా చూసుకుంటేనే నిత్యత్వంలో ఉంటాము మనం అనేది దేవుని వర్తమానం తెలియజేస్తుంది. భ్రష్టత్వాన్ని సమృద్ధిగా కూర్చుకుంటే నిత్య రాజ్యానికి వెళ్లే పరిస్థితే లేదు అనేది 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తెలియజేస్తుంది. కాబట్టి గాలి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను, దాన్ని నలగొట్టుకుంటున్నాను, దాన్ని కొరడా తీసుకొడుతున్నాను, బెత్తం తీసుకొడుతున్నాను అని మనం గుర్తుపట్టచ్చు. ఎందువల్ల అంటే అంత విధిగా లోపరుచుకుంటున్నాడు. అంటే భ్రష్టత్వానికి లాగుతున్నటువంటి మనస్సును, హృదయాన్ని ఆయన కళ్ళెం వేసి లాగుతున్నాడు. భ్రష్టత్వంలో పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఎంత ఖచ్చితంగా ఆయన తన జీవితాన్ని చూపిస్తున్నాడు అక్కడ చూడాలి మనం. కానీ లోకస్తులు ఏం చెప్తారంటే, ప్రకటించిన తర్వాత, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత ఏం ప్రకటిస్తున్నారు, ఇతరులకి ఏం ప్రకటిస్తున్నారు, ఆశీర్వాదాలు అన్ని ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతునేమో అని చెప్పి ఇంటికి వెళ్ళి కూర్చుని భ్రష్టత్వంలోనే పడుతున్నారే తప్ప, ఇంకా ధనం కావాలని అడుగుతున్నారే తప్ప నలగొట్టుకోవట్లేదు. అయ్యా నేను వాళ్ళకి ప్రకటించాను, ఆశీర్వాదాల గురించి ప్రకటించాను, ఇచ్చాను, అవి ఇస్తామని చెప్పాను, ఇప్పుడు నేను ఆ ఆశీర్వాదాలు కనుక వాళ్ళకి రాకపోతే ఎట్లాగయ్యా, నువ్వు ఇవ్వయ్యా, నువ్వు ఇవ్వు అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి వాక్యం చెప్పిన తర్వాత ప్రకటించడం అంటే, సత్య సువార్త ప్రకటించిన తర్వాత అబద్ధతనము సంపాదించుకోవద్దు. కష్టపడి మీ పొట్టను పోషించుకోవటం వరకు కావాల్సినంత వరకు సంపాదించుకొని సేవన్న చేయండి, కానీ దేవుని నామానికి అవమానం తీసుకురామాకండి. లేకపోతే తీసుకున్నా కూడా తీసుకున్న దానికి మీ అవసరాలు, మీ కడుపు నింపుకోవటానికే తప్ప మీ కోరికలు తీర్చుకోవటానికి మాత్రం చెయ్యమాకండి. ఇక్కడ వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ అధ్యాయం 27వ వచనం. అందువల్ల మీరేం చేయండి అంటే, భ్రష్టత్వంలో పడిపోకుండా ఏ విధంగా నేను శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని, ఆస్తులు పెరగకుండా ఏ విధంగా శరీరాన్ని కంట్రోల్లో పెడుతున్నానో దానికి తగిన విధంగా చెబుతున్నాను. వినకపోతే బెత్తంతో కొడతాను, అవసరమైతే కొరడాతో కొడతాను, లేకపోతే పస్తున పెడతానే కానీ భ్రష్టత్వానికి లొంగిపోకుండా నా శరీరాన్ని నేను కాపాడుకుంటానని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకోకుండా ఉండటం కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. కానీ లోకస్తులకైనటువంటి సేవకులకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, భ్రష్టత్వము అంటే ఏదనుకుంటున్నారంటే, లోకంలో కనబడుతున్నటువంటి పెద్ద పెద్ద పాపాలు అనుకుంటున్నారు. అబద్ధ ధనమే భ్రష్టత్వము. అది ఆయన జీవితంలో రాకుండా చూసుకుంటున్నాడు. ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. అబద్ధ ధనం సంపాదించదని చెప్పిన తర్వాత ఒకవేళ ఆయన సంపాదిస్తున్నాడేమో చూసుకుంటాడు. అందుకని ఆయన ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం వివరంగా తెలియజేస్తున్నాడు. 12వ వచనం వచ్చేసరికి ఆయన రాస్తున్నాడు, 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? మీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పా, అయితే శరీర సంబంధమైనటువంటి ఫలములను కోసుకొనుట గొప్ప కార్యమా? ఆత్మీయంగా ఉన్నటువంటి, ఇప్పుడు సువార్త సేవ చెప్పిన వారు డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు.
సువార్త చెప్పిన వారు డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక వాక్యాలు చూపించవచ్చు. ఇదిగో ఈ కళ్ళెం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అంటే, మీకు కళ్ళెం తొక్కుతున్న ఎద్దు అంటే కష్టపడుతుంది, మీకోసం సువార్త చెబుతున్నటువంటి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇదిగో మోషే చెప్తున్నాడు, ఇదిగో బైబిల్ చెప్తుందని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అది మీకు ఈ సువార్త చెప్తున్నప్పుడు, సువార్తలో నిత్యరాజు గురించి తెలియజేస్తున్నప్పుడు, లేదా దేవుడు దీవించేవాడు ఆశీర్వదించాడని చెప్పినప్పుడు నాకు ఊరికే డబ్బులు వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. సువార్త చెప్పినప్పుడు సువార్తలో నుంచి నేను దాన్ని మిస్యూజ్గా కూడా చేయగలను, చేయొచ్చు. చేస్తే దాని ద్వారా మీ దగ్గర నుంచి రాబడి తీసుకోవచ్చు, రాబడి కూడా తీసుకోవటానికి బైబిల్ చూపిస్తుంది. కానీ నేను దాన్ని వినియోగించుకోలేదు. వినియోగించుకునే వారు కూడా అవసరాలు అతిగా అవసరాలతోటి వినియోగించుకోమాకండి అని కూడా తెలియజేస్తున్నాడు. అతిగా తీసుకోమాకండి, తీసుకునేది కూడా కొద్దిగా తీసుకుని, అంటే మీ కొరకు మీ అవసరాల కొరకే కోరికలు తీర్చుకోవడానికి కాదు, అంతవరకే మీరు ఉండాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. మీకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యం కాదు, పెద్ద విషయం కాదు పౌలు గారికి. కానీ ఏం చెప్తున్నాడంటే, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. ఈ అధికారం ఒకవేళ వీరు ఏం చేస్తున్నారంటే, ఇతరులకు వీరు ఈ అధికారాన్ని వినియోగించుకొని అంటే సంఘ కాపరి అయినటువంటి ఈయనకి కాకుండా అప్పుడు స్పెషల్ గెస్ట్లుగా వచ్చేవాడు ఉంటారు కదా సంఘాలకి, అలాగే వచ్చిన వారికి తీసుకుంటున్నారు. ఆడ తీసుకునే అధికారం ఉందంటే అసలు సంఘ కాపరైనటువంటి నాకే అధికారం ఉంది కదా, ఈ సంఘాన్ని కట్టిందే నేను కదా, ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని నిర్మించిన వాడు నేనే కదా. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువగా కలగదు కదా, మాకు కూడా ఎక్కువగా ఉంది కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. ఈ అధికారాన్ని మేము ఏం చేయట్లేదు, వినియోగించుకోవట్లా. మాకుంది, అధికారం ఉంది, హక్కు ఉంది, మేము తీసుకోవచ్చు. కానీ మేము ఈ అధికారాన్ని వినియోగించుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు కూడా అధికారాన్ని పొందుకున్నాడు ఈ భూమి మీద. ఆయన అపవాదిస్తున్నటువంటి ఆస్తులను ఏది కూడా తీసుకోలేదు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 1-11 వరకు ఉన్న వచనాల్లో అపవాది ఆయన అన్ని విధాలుగా లోక సంపదను ఇస్తాను మొక్కమంటే ఆయన తీసుకోలేదు. తీసుకోకుండా ఉండటం చేత అధికారాన్ని పొందుకున్నాడు. పౌలు గారు కూడా తనకు కలిగినటువంటి ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టడం వల్ల ఈ లోక అధికారాన్ని పొందుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది సేవ చేసి ధనాన్ని తీసుకోవటానికి, అలాగే సత్యసువార్తను చెప్పి ధనాన్ని తీసుకోవటానికి పౌలు గారికి కూడా ఉంది. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. ఈ పౌలు గారు కూడా ఉన్న అధికారాలను వినియోగించుకున్నాడే కానీ, అంటే లోకం మీద ఏ అబద్ధ ధనాన్ని సంపాదించుకోకుండా ఉండటం వల్ల లోకాధికారం మనకు వస్తుంది. అదే సువార్త తెలియజేస్తుంది. లోకాన్ని విస్తారంగా సంపాదించుకుంటే మనం అధికారులం కాదు, సేవకులం కాదు, ఈ లోకానికి చేస్తున్నటువంటి సేవ అవుతుంది. అది లోకాధికారికి సేవ చేస్తున్న వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ లోకాధికారాన్ని యేసుక్రీస్తు వారు పొందుకున్నాడు. ఈయన కూడా తన ఆస్తిని వదులుకుని, ఈయన పెంటవల్లి చూసినటువంటి తనకు కలిగినటువంటి సమస్తాన్ని పెంటవల్లి వదిలేశాడు. ఆస్తినంతా వదిలేసినటువంటి ఈయన కూడా అధికారాన్ని పొందుకున్నాడు. అధికారాన్ని పొందుకుని యేసుక్రీస్తు వారు బోధకుడయ్యాడు, అలాగే ఈ అపోస్తులుగా, అలాగే పౌలు గారు కూడా అపోస్తులుడు బోధకుడయ్యాడు. అయినప్పటికీ కూడా వీరికి అధికారం ఉంది, ధనాన్ని తీసుకోవచ్చు, దశభాగాలు తీసుకోవచ్చు, చర్చి నిర్మాణాలన్నీ తీసుకోవచ్చు, కానుకలను తీసుకోవచ్చు, రకరకాలే తీసుకోవచ్చు. కానీ ఈ అధికారాన్ని 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. నేనే కాదు, మేము, నాతో ఉన్నటువంటి వారు ఎవ్వరం కూడా, బర్నబాయే కానీ సొస్తెనేసే కానీ ఎవ్వరం కూడా ఈ అధికారాన్ని ఏం చేయాలా, వినియోగించుకోవాలా. ఈ టీం అటువంటిది. యేసుక్రీస్తు వారి యొక్క టీము, అలాగే పౌలు గారి యొక్క టీము ఎలాంటిదంటే, ఈ అధికారాన్ని, అబద్ధధనాన్ని కావాలని చెప్పే అధికారాన్ని, ప్రజలను అడిగి తీసుకునే అధికారాన్ని వీళ్ళు పొందుకోవాలా. తండ్రి దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు వీరు. తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు. తండ్రి ఎవరిని ప్రేరేపిస్తారో వారే వీరు అడగకుండా తీసుకొచ్చి ఇస్తారు. ఇటువంటి అధికారం ఉన్నా కూడా ఆ అధికారాన్ని వినియోగించుకోవాలా. ఏ అధికారాన్ని వినియోగించుకున్నారంటే స్వస్థపరిచే అధికారాన్ని వినియోగించుకున్నారు. ప్రజలకు సత్య సువార్తను చెప్పాలన్న ప్రేమను సంపాదించుకున్నారు. ఆ అధికారాన్నే వారు వినియోగించుకున్నారు. అది సత్య సంపాదన ఉన్నవాడే ఎవరినన్నా సరే
స్వస్థత పరచగలడు, ఎవరికైనా విడుదల ఇవ్వగలడు. స్వస్థత కానీ ఏదైనా చేయగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అబద్ధధనాన్ని సంపాదించుకోకుండా ఉన్నవారికే అది కుదురుతుంది. అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వలేడు. అబద్ధధనాన్ని వదిలేసినటువంటి వారికే స్వస్థపరిచే వరము కానీ అద్భుతాలు చేసే వరాలు కానీ దేవుడు ఇస్తాడు అన్నది బైబిల్ తెలియపరుస్తుంది. తప్పనిసరిగా మీరు గుర్తుపట్టండి. ఈ లోకంలో విస్తారంగా డబ్బులు సంపాదించిన వాడు స్వస్థ వరాలు ఉన్నాయనుకుంటారు మీరు, వారు దెయ్యాలను వెళ్ళగొడతారనుకుంటారు. కాదు, అబద్ధధనాన్ని వదిలేసి అధికారాన్ని పొందుకున్న వారి దగ్గర నుంచే ఈ యొక్క అధికారం వస్తుంది. దేవుడిచ్చే అధికారం వాళ్ళు పొందుకోగలుగుతారు. లేకపోతే అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నవాడు సాతాను అధికారి కింద ఉన్నవాడని బైబిల్ తెలియపరుస్తుంది. అయితే పౌలు గారు తనకు కావలసినటువంటి తనకు అవసరాలకి ఆయన కష్టపడే పని చేసుకున్నాడు తప్ప ఈ యొక్క ఆ దశ భాగాలు కానుకలకు సంబంధించినటువంటి ఏ అధికారాన్ని ఆయన వినియోగించుకోలేదు. ఎందుకో తెలుసా? క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. ఈరోజు దుర్బోధకులు చూడండి, క్రీస్తు సువార్తకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అరే డబ్బులు సంపాదించమాకండి, యేసుక్రీస్తు వారికి అవమానం తేమాకండి అంటే విచ్చలవిడిగా ఇంకా రెచ్చిపోతున్నారే తప్ప దేవుని మాట వినేవాడు లేడు. ఇంకా దానికోసం ఎంత దొరికితే అంత జనాన్ని చూసినా ధనాన్ని చూసినా కళ్ళు మెల్లకళ్ళు వచ్చేస్తాయి. వారికి ఇంకా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. సువార్తకు అభ్యంతరం కలిగజేస్తున్నావా, సువార్తకి మనం ప్రాణం పోస్తున్నావా అన్నది కూడా తెలియదు. వారు ఏం చేస్తారంటే సువార్తకు అభ్యంతరం కలిగజేస్తారు. పౌలు గారు సువార్తకి ఏ అభ్యంతరం కలుగజేయకుండా ఉండటానికి దశంభాగాలు కానుకలు కూడా తీసుకోలేదు. ఆయన కానుకలు కానీ ఏమి తీసుకోకుండా సువార్తకు అభ్యంతరం కలుగజేయకుండా ఉండటానికి తీసుకునే అవకాశం ఉన్నా కూడా తీసుకోవటానికి ఆయన యోగ్యుడైనా కూడా అధికారం ఉన్నా కూడా తీసుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తీసుకోలేదు. తండ్రి అయినటువంటి దేవుడు ఏది ఇచ్చాడో అది తీసుకుని బ్రతికారు. ఇది క్రీస్తు సువార్తకి ఏ అభ్యంతరం కలగజేయకుండా ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ లోక ధనాన్ని మనం అడగకూడదు, అడిగి తీసుకునేది కాదు. సువార్త చెప్పడం అంటే అడగకుండా వారు ప్రేరేపణతో, అంటే మళ్ళీ ఇక్కడ కపటమైన మాటలు చెప్పి డొంక తిరిగిన మాటలు చెప్పి కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా దేవుడు సత్యాన్ని తెలియపరచాలి. అప్పుడు వారు ఇచ్చిందే యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడి చేత మనకు అనుగ్రహించబడింది అనేది గుర్తుపట్టాలి. క్రీస్తు సువార్తకి ఏ అభ్యంతరం కలుగు చేయకుండా ఉండటకు అన్నిటిని సహించుచున్నాడు పౌలు గారు. మనము కూడా సహించాలి. సహించిన వాడే ధన్యులవుతాము. అందుకని అంటున్నాడు ఆయన, అభ్యంతరం కలగకుండా ఉండటానికి కోసం ఈ సువార్త విషయమై నేను ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోవటం కూడా ప్రయత్నం చేయలేదు కూడా. సువార్తకు అభ్యంతరం కలుగుతుందని అవకాశం ఉంది, తీసుకోవచ్చు, కానీ తీసుకోలేదు. 13వ వచనము, ఆలయ కృత్యములు జరిగించువారు ఆ ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠములతో కనిపెట్టుకుని వాడు బలిపీఠముతో పాలువారై ఉన్నారనియు మీరు ఎరుగరా? పాత నిబంధనలకు రాయబడుతున్నటువంటి విషయం ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా జరిగినాయి. పాత నిబంధనలో ఈ విధమైనటువంటి సిస్టమ్ ఉంది. ఆలయ కృత్యంలో పనిచేసేవారు జీవనం వారికి ఎట్లా వస్తుంది? దేవుడు తన కనికరం చొప్పున అక్కడ పనిచేసే వారికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సంఘానికి వచ్చేవారు వారు వచ్చి ఇవ్వాల్సిందే కదా, వారే ఇస్తారు కదా. అలాంటి అవకాశం ఉంది కదా పాత నిబంధనలో. అయితే క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, అలాగన సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవింపవలని ప్రభు నియమించి ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక నియమం పెట్టాడు. అలాగనే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవాలని ప్రభు నియమించి ఉన్నాడు. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారు, సువార్తను తెలియజేస్తున్నటువంటి వారు జీవింపవాలంటే ప్రభువు నియమించి ఉన్నాడు. వారు జీవించాల్సింది ఏ విధంగా జీవించాలన్నది ప్రభు నియమించి ఉన్నాడు. అలాగన సువార్త ప్రచురించే వారు సువార్త వలన జీవింపవాలని ప్రభు నియమించి ఉన్నాడు. సువార్త వలన జీవింపవాలని ప్రభు నియమించి ఉన్నాడు. ఏదైతే సత్య సువార్త చెబుతారో ఆ సత్య సువార్త చెప్పిన వారికి వీరిని మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. సత్య సువార్త చెప్పిన వాడికే సువార్త వలన జీవించాలి. ఈ సత్య సువార్తను గురించి పౌలు గారు తిమోతికి రాస్తూ అక్కడ చాలా చక్కగా వివరిస్తాడు. రెట్టింపు సత్య సువార్తను చెప్పేవారిని రెట్టింపు ఘనతకు అర్హులుగా మీరు వారిని ఎంచండి. సత్య సువార్త చెప్పేవారికి, బాగా పాలన చేయవారికి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17లో చెప్తాడు ఆయన, బాగుగా పాలన చేయి పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను.
ప్రయాసపడుతున్నారు. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలెను. రెట్టింపు సన్మానానికి ఎవరు వారు? సువార్త చెప్పేవారికి. సువార్త అంటే ఏంటి? నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళేది, నా నిత్య జీవాన్ని ఇచ్చి సువార్తను తెలియపరిచే వారికి రెట్టింపు ఘనత డబల్ ఇవ్వాలి. వారిని చక్కగా చూసుకోవాలి. సువార్త అలాగే వారిని రెట్టింపు ఘనతగా వారిని ఎంచాలి అని తిమోతికి రాస్తూ పౌలు గారు రాస్తూ మనం చూస్తాము. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఆయన? అలాగనే సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెను. ప్రభువు నియమించి ఉన్నాడు. ఇది ప్రభువు నియమించి ఉన్నాడు. సువార్త వల్లనే జీవించాలి. ఈరోజు దుర్వార్త అంటే పరలోకానికి నడిపే సువార్తను భూలోకానికి మార్చి ఆశీర్వాదాలు, తర్వాత అద్భుతాలని అయ్యని అని దుర్బోధలు చేస్తూ సువార్తను భూలోక వార్తగా మార్చేసిన వారు సువార్థికులు కాదు. వాళ్ళు సువార్తకు సంబంధించిన వారు కాదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే విస్తార ధనాన్ని సువార్త రూపంగా సువార్త చెప్తున్న వారిగా అర్హులంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు. తెలుగు చెబుతానని చెప్పి ఇంగ్లీష్ చెప్పి డబ్బులు తీసుకుంటూ ఎంత తప్పో అంతకన్నా ఘోరమైన తప్పు. సువార్త, సత్య సువార్త చెబుతానని చెప్పి అబద్ధ సువార్త అంటే లోక సువార్త, అబద్ధ సువార్త. శుభవార్త అది లోక శుభవార్త. లోకంలో అన్ని కూడా శుభవార్తలు ఉంటాయి. ఉద్యోగాలు శుభవార్త, రకరకాల విషయాలన్నీ కూడా శుభవార్తలు. కానీ సువార్త అనేది పరలోక సంబంధించింది, మంచి వార్త, ఆత్మను రక్షించే వార్త. ఆ సువార్తను చెప్పేవారికి జీతం ఉంటుంది. కానీ అబద్ధ వార్త చెప్పేవారు అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకుంటున్నారు. వీరు సువార్థికులు కాదు, వీరికి నియమించబడింది కాదు. దేవుడు తన సత్యాన్ని ప్రకటించిన వారికి, సువార్త ప్రకటించిన వారికి సత్యధనాన్ని అందుతుంది. వారికి తగిన విధంగా ఆహారం పెట్టబడుతుంది. వారు ఎవరైతే సత్య సువార్త తెలియజేస్తున్నారో వారు కానుకలు కానీ ఏదైనా తీసుకోవటానికి యోగ్యులై ఉన్నారు. సత్య సువార్తను ప్రకటించేవారు వారి దగ్గర విస్తార ధనాన్ని కూర్చుకోరు. భ్రష్టత్వం రాకుండా చూసుకుంటారు, భ్రష్టులైపోకుండా చూసుకుంటారు. అబద్ధ ధనాన్ని సంపాదించుకునేవారు, అబద్ధ సువార్త చెప్పేవారు అబద్ధ ధనాన్ని విస్తారంగా సంపాదించుకుంటారు, భ్రష్టులైపోతూ ఉంటారు. కానీ వారు చూస్తుంది ఏంటంటే అబద్ధ ధనం భ్రష్టత్వం కాదనుకుంటారు. వాళ్ళు లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాప కార్యాలు ప్రజలు కంటి కనబడే అయ్యే అనుకుంటారు. కానీ భ్రష్టత్వం అనేది కోట్లాస్తి సంపాదించడమే భ్రష్టత్వం అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ దానికి రూఢీపరుస్తున్నాడు. అదే 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం తెలియజేసేది అదే. భ్రష్టత్వంలో పడిపోమాకండి. సేవకుడు అయితే, సత్య సువార్తను తెలియపరిచేవాడు అయితే నీకు జీతం ఇస్తాడు ఆయన. కానీ భ్రష్టత్వంలో పడిపోమాకండి, అధిక ధనాన్ని కూర్చుకోమాకండి. అలాగే 15వ వచనంలో చెప్తున్నాడు సువార్త విషయం తెలియజేస్తూ, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఎలాగును జరపవాలని ఈ సంగతిలో వ్రాయనూ లేదు. ఎవడైనానో నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ఈయనేం చెప్తున్నాడంటే ఈ విషయాలన్నీ కూడా అవకాశం ఉంది, సువార్త చెప్పిన వాడికి తీసుకునే హక్కు ఉంది. కానీ సత్య సువార్త చెబుతున్నా అయినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా నేనేం చేయట్లేదు, తీసుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు పాపంలో పట్టబడిన స్త్రీని కొడుతున్నట్టు రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే మీలో పాపం చేయలేని వాళ్ళని ఎవరో చెప్పండి అంటే ఎవరో లేకుండా వెళ్ళిపోయారు. అయితే పాపం చేయకుండా ఉన్న వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ. ఉన్నా కూడా ఆయన కూడా ఆమెను శిక్షించలేదు. ఆయన ఏం చేశాడంటే అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. కానీ లోకస్తులు ఏమనుకుంటున్నారంటే ఆయనలో పాపం ఉంది కాబట్టి ఆయన శిక్షించలేదు అనుకుంటున్నారు. కాదు. అలాగే పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ, నాకు పైన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వినియోగించుకోవచ్చు, వినియోగించుకునే హక్కు నాకు ఉంది. కానీ నేను వినియోగించుకోవట్లేదు. నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోవట్లేదు. యేసుక్రీస్తు గారు కూడా పాపంతో పట్టబడిన స్త్రీని కొట్టే హక్కు ఉన్నా కూడా వినియోగించుకోలేదు. అలాగే ఏమంటారంటే ఆయనలో పాపం ఉందని చెప్పి వాక్యం పెరిగినటువంటి అన్ని జనులు మాట్లాడతాము మనం చూస్తూ ఉంటాము. అలాగే పౌలు గారిని కూడా ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఏ విధమైనటువంటి ధనాన్ని ఆశించకుండా పనిచేస్తున్న పౌలు గారికి వచ్చినటువంటి నింద విషయాల్లో చెప్తున్నాడు. నాకు అవకాశం ఉంది అయినా నేను వినియోగించుకోలేదు. ధనాన్ని తీసుకుని సువార్త చెప్పొచ్చు, నేను అలాగే చేయలేదని చెప్తున్నాడు. ఆయన వినియోగించుకోలేదు. మీరు నా ఎడల ఇలాగూ జరపవాలని ఈ సంగతిలో రాయట్లేదు. ఇప్పుడు తర్వాత తదనంతరం వారు ఈ విషయంలో ఇలాగే ఉండాలని నేనేం రాయట్లా. నేను సువార్తకు అభ్యంతరం కలగజేయకుండా ఉండటం కోసం, ఏ విధమైనటువంటి అభ్యంతరం రాకుండా ఉండటం కోసం అన్ని కూడా
చూస్తూ వెళ్తున్నాను, జాగ్రత్త పడుతున్నాను. సువార్త చెప్పండి, ధనం వస్తుంది, కానీ ధనాన్ని నిలవబెట్టుకోమాకండి, దాన్ని పనిచేయండి, అప్పుడు మీరు భ్రష్టత్వంలో పడరు. దీని కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడు అయిపోదని శరీరాన్ని నలగగొట్టుకోండి. నలగగొట్టుకుని ఉండటం చేత మీరు భ్రష్టత్వంలో పడిపోరు. అలాగే ఈ ధనాన్ని కూడా నేను తీసుకోకుండానే ఉన్నాను, తీసుకోలేదు, ఏ విధమైన చేయలేదు. అలాగే ఎవరు కూడా ఇలా చేయాలని చెప్పట్లేదు. మీ ఇష్టం అది. మీరు కష్టపడి పని చేసుకోగలిగినా పర్వాలేదు నాకులాగా. లేదు వస్తే సేవకే సంబంధించి పరిచయం చేస్తున్నప్పుడు, సత్య సువార్త చెప్తున్నప్పుడు కానుకలు తీసుకోండి, దశభాగాలు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు చేయాలని నేను చెప్పట్లేదు. ఇలా మీ గురించి చెప్తున్నానేమో అనుకోమాకండి. ఇది ఫ్రీ విల్. సత్య సువార్తను చెప్పాలనుకున్న వారు ఫ్రీ విల్. ఇది ఎవరన్నా చేయొచ్చు, మీరు ఇష్టం అది. మీరు పనిచేస్తూ సువార్త చేస్తారా, లేకపోతే సత్య సువార్త చెబుతూ సంఘం ఇచ్చినటువంటి పాలు తాగుతూ, సంఘం ఇచ్చినటువంటి ద్రాక్ష తోట పంటలో ఇచ్చినట్టుగా, అలాగే కళ్ళెం తొక్కుతున్నటువంటి ఎద్దు ఏదైతే తన మూతికి చిక్కం పెట్టుకోకుండా ఆహారాన్ని తీసుకోగలుగుతుందో అలాగే మీరు తీసుకోండి, కానీ అధిక ధనాన్ని కూర్చుకోకండి. దుష్టత్వంలో భ్రష్టత్వంలో పడిపోతారు. కాబట్టి వీటన్నిటి గురించి నేను తెలియజేయడానికి కారణం ఏంటంటే, భ్రష్టత్వంలో మీరు పడిపోకుండా మీ శరీరాన్ని నలగొట్టుకోండి. మనం చేసేది ఆత్మకార్యాలు అని చెప్తున్నాడు ఆయన. అలాగే 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను విషయమై నేను ప్రకటించుచున్నాను. ఇది పెద్ద అతిశయం కాదు. సువార్త భారం అది. సువార్త చెప్పాల్సినటువంటి భారము. సత్యం ఎరిగిన వాడు సత్యాన్ని తెలియజేస్తాడు. సత్యాన్ని ఎరగనటువంటి వాడు అబద్ధాన్ని ప్రచారం చేసి ఎవరో తమకు సేవకు పంపించేశారని చెప్పి అబద్ధాన్ని చూసుకుని అబద్ధ సంపాదించుకుంటూ సువార్త భారం లేకుండా ఉంటారు. నేనైతే అలా కాదు. సువార్త ప్రకటించవలసినటువంటి భారం నాకుంది. ఈలోక సంపద సంపాదించుకునే భారం నాకు లేదు. కాబట్టి అది నేను ప్రకటించాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇది నాకు చెప్పబడినటువంటి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను మీకులాగా ఉండొచ్చు, నాకు ఈ సువార్త చెప్పాల్సిన అవసరమే లేదు, కలిగినది బోళ్ళు. ఈ భూమి మీద బహు సంపన్నుడైనటువంటి పౌలు గారు, మీతో నేను మాట్లాడిపించుకునే అవసరంలా, నాకు కలిగినంత వదులుకున్నాను. అయితే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎందువల్ల అంటే, సత్యం తెలిసినటువంటి నేను చెప్పకపోతే, బుద్ధి చెప్పకపోతే, గద్దించకపోతే, దిద్దకపోతే నరక పాత్రలు అవుతారు. సత్యాన్ని ఎరిగినటువంటి నేను సత్యం చెప్పాలి. అది నేనైనా, అది పౌలు గారైనా, మనమైనా సరే సత్యం మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలి. సత్యంలో మనం జీవిస్తూ మనం తప్పనిసరిగా చెప్పాలి. ఈయన జీవిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ సేవలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు దశమ భాగాలు కానుకలు తీసుకోవద్దని చెప్పట్లా. తీసుకోండి, కానీ భ్రష్టత్వంలో పడిపోమాకండి. అవి అధికంగా దాచుకోమాకండి. అవి మీ దగ్గర ఉంటే మీరు భ్రష్టత్వంలో పడిపోతారు. కాబట్టి మీ శరీరాన్ని నలగొట్టండి. అవి ఆగవు, ఇంకా సుఖాన్ని కోరుకుంటాయి, దేవుని కన్నా సౌఖ్యాన్ని కోరుకుంటాయి. కాబట్టి వాటి విషయం మీరు జాగ్రత్తగా ఉండాలనే చెప్తున్నాను. సువార్త అని చెప్తున్నాడు ఆయన. ఈ సువార్త నాకు భారం, ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. నేను ఇది ఇష్టపడి చేసినట్లా నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడును. నాకు ఇష్టమై చేస్తే నాకు జీతం వస్తుంది. మరి నువ్వు ఇంత కష్టపడి చేస్తున్నావు కదా, సువార్త సేవ అంటున్నావు, డబ్బులు తీసుకోవట్లేదు అంటున్నావు, నీ చేతుల్లో కష్టపడి బతుకుతున్నాను అంటున్నావు. మరి నువ్వు ఎలాగా? నీకంటే నేను ఇది ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి నాకు జీతం దొరుకుతుంది. నా మరణానంతరం నేను జీతాన్ని పొందుకుంటా. నా కొరకు జీతాన్ని తీసుకొస్తానన్న ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి నేను జీతాన్ని పొందుకుంటా. ఒకవేళ ఇష్టపడకపోయినను, ఒకవేళ ఇష్టపడకుండా సత్యాన్ని నేను అంగీకరించి జీవించినా గృహ నిర్వాహకత్వపు నాకు అప్పగింపబడును. జీతం లేకపోయినా మేనేజర్గానా సరే నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు. అక్కడ ఉద్యోగానికి చేసినందుకన్నా నాకు జీతం వస్తుంది. ఈ విధమైనటువంటి నిరీక్షణతో ఉన్నాడు. సత్య సువార్త అందబడినటువంటి ప్రతి ఒక్కరం కూడా సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి ప్రత్యేకింపబడిన వారంటూ ఎవరూ లేరు. ఎవరి దగ్గర సత్యం వస్తే వారు ఆగరు. ఆ సత్యాన్ని ప్రకటించకుండా వారు జీవితాలు అనుభవించుకుని సత్య ప్రకారం నడుస్తూ ఇతరులకు నడిపిస్తారు. అలాగే 18వ వచనం చెప్తున్నాడు, అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. నేను సువార్తను
ఏ విధమైనటువంటి లాభం లేకుండా ప్రకటించడమే అదే నా భాగ్యము, అదే జీతము, అదే నాకు చాలు. నేను ఏ విధమైనటువంటి ధనాన్ని తీసుకోకుండా ప్రకటించడమే ఉచితంగా ప్రకటించుటయే నా జీతం. అదేంటి ఉచితంగా ప్రకటిస్తే అట్లా ఎవరికి వస్తాయి జీతం? ఎవరికి వస్తుంది? టీచర్ ఉచితంగా ఉద్యోగం చేస్తే ఏం జీతం ఎవరిస్తారు జీతం? ఆ స్కూలు మెరిట్లోకి వచ్చిన తర్వాత, ఆ స్కూలు గొప్పతనం వచ్చిన తర్వాత, ఆ ఆ ఫైనల్గా ఇచ్చేటువంటి బహుమతి కోసం ఆశించే టీచర్స్ ఏం చేస్తారంటే జీతం కూడా తీసుకోకుండా పనిచేసే అంత కాన్ఫిడెన్స్గా కమిట్మెంట్తో ఉంటారు. అలాగే ఈ సువార్త చెప్పినందుకు, ఉచితంగా చెప్పినందుకు కూడా జీతం వస్తుంది. వీరికి నెలకి ₹1,00,000 వచ్చే జీతం 12 నెలలు తీసుకోలేదు, కానీ వారు 13వ నెల వారు తీసుకుంటారు. ఈ యొక్క 12 లక్షలు తర్వాత గవర్నమెంట్ ఇచ్చే 12 లక్షలు 24 లక్షలు వస్తుంది ఒకేసారి గనక వారు ఉచితంగా కాన్ఫిడెంట్గా ఎలాగైనా సరే వీళ్ళు పాస్ చేయాలని చెప్పి జీతాన్ని కూడా తీసుకోకుండా పని చేయటం అంటే అది ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో పౌలు గారు తన జీవితంలో జీతాన్ని ఉచితంగా చెప్పటమే జీతం, నా జీతము అంటే బహుమానంతో పాటు నేను జీతాన్ని తీసుకుంటా. బహుమతి 12 లక్షలు టీచరు తీసుకుంది, అలాగే 12 లక్షల జీతం, రెండు కలిపితే 24 లక్షలు వచ్చింది సంవత్సరానికి. అది కమిట్మెంట్ అటువంటిది పౌలు గారిది. అలాగే ఆయన రాకడలో జీతాన్ని తీసుకుంటానని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎప్పుడు ఏ నెలకి ఆ నెల తీసేసుకుంటారు. వాళ్ళు ఇస్తారో లేదో, వీళ్ళు వస్తారో లేదో, చేస్తామో లేదని కాదు, కాన్ఫిడెంట్గా నేను చేస్తున్నాను, నా జీతం పోయినా పర్వాలేదు, 12 అని వచ్చినా రాకపోయినా సరే నేను కష్టపడి పని చేస్తానని చెప్పి ఉచితంగా పనిచేశాడు. కానీ ఆయన బహుమతి పొందుకున్నాడు. ఈ విధమైనటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి క్రైస్తవ జీవితంలో. అంత కాన్ఫిడెన్స్గా లోక కానుకల మీద దృష్టి పెట్టకుండా దేవుడిచ్చే బహుమతి జీతాన్ని పొందుకోవటానికి సిద్ధపడాలి. ఇది దేవుడు తన కనికరం చొప్పున మనకి గ్రహింపు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనకు తెలియజేస్తున్న మాటను మనం గుర్తుపట్టాలి. 19వ వచనం, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుని వలె ఉంటిని, యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడును కాకపోయినాను, ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వల్ల ఉంటుంది. బలహీనలను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనా కొందరైనా రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఏ విధంగా అయినా సరే రక్షించుకోవాలని చెప్పి అందరి వంటి వాడనైతిని. నేను యూదుడినేరా అని చెప్పి యూదులకి చెప్పాడు. నేను అన్యజనుడిగా దేవుని సువార్తను అంగీకరిస్తానని చెప్పి అన్యజనులకు చెప్పాడు. ఎవరికి తగిన విధంగా వాళ్ళకి అయ్యాడే కానీ వాళ్ళ అలవాట్లు, వీళ్ళకి ఉన్నటువంటి అలవాట్లని ఈయన కంటిన్యూ చేయలేదు. వారికి ఉన్నటువంటి దురాశ ధనాన్ని సంపాదించుకోలేదు. వారితో ఉన్నా వీరితో ఉన్నా కూడా లోకాస్తులు సంపాదించుకోలేదు. ఎట్లాంటి వాళ్ళకి అట్లా ఉండాలో సువార్త విషయంగా నేను యూదుడనే, నేను రోమీయుడనే, నేను అన్యజనుల్లో విశ్వసించిన విధంగా నేను ఇప్పుడు అన్యజనులతో పాటు విశ్వసిస్తున్న వాడిని అని చెప్పి నిరూపించుకున్న విషయాలు మనం చూస్తాము. అలాగే 9:23 వచనం, మరి నేను సువార్తలో వారితో పాలువాడొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్తలో వారితో పాలువాడినొకటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్లనే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి. మనం బహుమానం పొందే విధంగా పరిగెడదాం. ఉచితంగా సువార్త సేవ చేద్దాం. ఉచితంగా సువార్త సేవ చేసినందుకు తర్వాత జీతం వస్తుంది, బహుమతి వస్తుంది. ఒక స్కూల్ టీచరు సంవత్సరానికి 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 చొప్పున జీతం వచ్చే టీచరు ఉచితంగా చదువు చెప్పి నేను నా స్టూడెంట్స్ ఇవ్వబడినటువంటి 30 మంది స్టూడెంట్స్ నెంబర్ 1 స్థానంలో వారు మొత్తం పాస్ అయిన తర్వాత నాకు జీతం తర్వాత బహుమతి కూడా ఇవ్వండి అని ఎలాగైతే నిరీక్షించి తీసుకుంటాడో అలాగే పౌలు గారు కూడా ఉచితంగా సువార్త చేస్తున్నాడు. ఈరోజు కానుకల రూపంగా కానీ ఇంకో రూపంగా కానీ ఏ జీతాన్ని తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తున్నాడు. ఆయన రాకడలో ఈ జీతాన్ని పొందుకుంటాడు, బహుమతి పొందుకుంటాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 9:24 వచనంలో, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. బహుమానం పొందాలనుకుంటే ఉచితంగా సువార్త సేవ చేయండి. అవసరమైతే కష్టపడన్నా పని చేసుకుని బతకండి.
ఉచితంగా సువార్త సేవ చేయండి, ఉచితంగా సత్య సువార్త చెప్పండి. సత్య సువార్త చెప్పడం ద్వారా, సత్య మార్గంలో నడిపించడం ద్వారా వీరు మనల్ని ప్రేమించి సువార్త సేవ చేస్తున్నారు. ఇది సత్య సువార్త చెప్తున్నారు. వీరి జీవితంలో కూడా ఏ విధమైనటువంటి అబద్ధతనం లేదు, భ్రష్టత్వం లేదు. ఇదే కంటిన్యూ కావాలని చెప్పి వారు కూడా జీతం కోసం కాకుండా, ఈలోక జీతం కోసం కాకుండా, దేవుడిచ్చే ఈలోక కానుకల కోసం కాకుండా, దేవుడిచ్చే జీతం కోసం, దేవుడిచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తారని చెప్పి ఈ మాట తెలియజేస్తున్నాడు ఆయన. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువల్ల మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. జీతం తీసుకోమాకండి, ఇప్పుడు కానుకలు తీసుకోమాకండి. ఒకేసారి మీ కానుకలు దశభాగాలు మొత్తం వస్తాయి, అలాగే బహుమతి కూడా వస్తుంది. మీకు వడ్డీ వేసిస్తానంటున్నాడు ఆయన. వడ్డీ వేసిస్తాడు. ఉచితంగా సువార్త సేవ చేయండి, లేకపోతే మీరు భ్రష్టులైపోతారు. తర్వాత లోకస్తులో ఉన్నటువంటి సంఘాన్ని కూడా భ్రష్టత్వంలో నడిపించేవారు అవుతారు. అందుకని అంటున్నాడు ఆయన 25వ వచనం, 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికతో 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమైన కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఈరోజు అబద్ధధనం కానీ జీతాలు కానీ తీసుకోకుండా ఎందుకున్నాము? మితంగా ఎందుకున్నాము? మన మార్గాన్ని చెరిపేస్తాయి. అందుకనే మనకి ఎక్కువ ఆశలు కోరికలు పెట్టుకోమాకండి. మితంగా ఉండి పోరాడాలి. 10 మంది పోరాడువాడు ఎట్లా ఉంటాడు? డైట్ చేసి శుభ్ర ఫిట్నెస్తో ఉంటాడు. అలాగే అదే ఫిట్నెస్ మనకు కలిగి ఉండాలంటే, క్రీస్తులో ఫిట్నెస్ కలిగి ఉండాలంటే అబద్ధధనాన్ని విడిచిపెట్టాలి. సత్యధనమైనటువంటి దానికోసం మనం పందె రంగంలో పరిగెడుతున్నాం కాబట్టి అబద్ధధనం అనే ఫ్యాట్ని మన బాడీలో పెట్టుకోకూడదు. అది ఆ ఫ్యాట్ పెరిగినా, దుష్టత్వం భ్రష్టత్వం పెరిగినా మనం పందెపు రంగంలో పరిగెత్తలేము. పందెపు రంగంలో పరిగెత్తేవాడు మితముగా ఉంటాడు, వాడి శరీరాన్ని నలగొట్టుకుంటాడు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉండండి. నేను ఎన్ని మీకు చెప్పిన తర్వాత నేను భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండటం కోసం లోకంలో మితంగా ఉంటున్నాను, శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, బెత్తంతో బాతున్నాను, అవసరమైతే కొరడా కూడా తీసుకుంటాను, దాన్ని అవసరమైతే పస్తు పెడతాను, శరీరాన్ని ఏం చేస్తాను? నలగొట్టుకుంటాను. తద్వారా నేను మితంగా ఉండటం చేత నేను బహుమానాన్ని, జీతాన్ని, బహుమతిని కూడా పొందుకుంటా. ఈ నిరీక్ష క్రైస్తవుల్లో ఉండాలి. కాబట్టి ఈరోజు అధిక ధనాన్ని సమకూర్చుకుంటున్నటువంటి వారు ఈ భ్రష్టత్వం అంటే ఏంటో తెలియట్లేదు వారికి. భ్రష్టత్వం అంటే ఏదో భ్రష్టత్వం అనుకుంటున్నారు. వాక్యం ప్రకటించిన తర్వాత, దురాశాలు అన్ని ప్రకటించిన తర్వాత ఇంటికి వెళ్ళి లేదా ఇంకో సంఘంలో కూర్చుని దేవా నేను చెప్పాను, నేను శోధనలో పడకుండా సహాయం చేసి ప్రార్థన చేయడం కాదు. భ్రష్టత్వం అంటే దుష్టుడైనటువంటి సపవాది ఇచ్చే ఎర్రలైనటువంటి అబద్ధధనం ఇంట్లో పెట్టుకోకుండా ఉండటమే. భ్రష్టత్వము ఉంటే అది భ్రష్టత్వం వస్తుంది. అబద్ధధనాన్ని ఇంటి నిండా పెట్టుకుంటే, మన చేతి నిండా, బ్యాంక్ నిండా మన ఆస్తుల రూపంలో అన్ని పెట్టుకోవటం వల్ల భ్రష్టులైపోతారు. మితంగా ఉన్నవారు కాదు వారు లోకంలో. అధికంగా సంపాదించిన వారు, బాగా వెయిట్ ఉన్నవాడు పందెపు రంగంలో పరిగెత్తలేడు. కాబట్టి వాడు మితంగా ఉంటాడు, ఆహారాన్ని నియమాలు పాటిస్తాడు, కొలతల ప్రకారం తీసుకుని మితంగా ఉంటాడు. సంపద ఎక్కువ సంపాదించడు, పొట్ట పోషించుకోవటానికి ఫిట్నెస్ గా ఉంటాడు. ఫిట్నెస్ కావాలి. పందెపు రంగంలో ఉన్నాం మనము. ఇక్కడ ఉచితంగా సువార్త సేవ చేయాలి, జీతాన్ని పొందుకుంటాము, తద్వారా బహుమతులు కూడా వస్తాయి. కాబట్టి సువార్త సేవ ఉచితంగా చేయండి. లేదా తీసుకున్నా కూడా మితముగా ఉండండి. ఎట్లా పడితే అట్లా తీసుకున్నారంటే ఫ్యాట్ పెరిగిపోయి మీరు పరిగెత్తలేరు, పందెపు రంగంలో పరిగెత్తలేరు. మీ ఫ్యాట్ మీకు ఆటంకంగా ఉంటుంది, మీ ఫ్యాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ఫ్యాట్ వల్ల మీరు ఆయాసం పడతారే తప్ప దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరు, జీతాన్ని పొందుకోలేరు. కాబట్టి మితముగా ఉండండి. పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఉంటాడు చూసారా, వాడు ఏది పడితే అది తిండు, ఎట్లా పడితే అట్లా తిండు. ఎందుకని? తన యొక్క ఫిట్నెస్ కాపాడుకోవటానికి, శరీర ఫిట్నెస్ కోసం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటాడో, ఆత్మీయ ఫిట్నెస్ కోసము, ఈ లోకంలో భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండడం కోసం సువార్త చెప్పబడుతుంది. ఈ భ్రష్టత్వంలో పడకుండా ఉంటే నిత్యరాజ్యంలో ఉంటాము. ఇది మనకు ఒక బాధ్యత. ఇది నేను దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతగా చేస్తే, దేవుడు చెప్పిన దాన్ని ఇష్టపడి చేస్తే జీతం వస్తుంది, అలాగే బహుమతి వస్తుంది. ఒకవేళ నేను మితంగా ఉన్నాను, నాకు జీతం దొరకలేదు, బహుమతి దొరకలేదు, అయితే గృహ నిర్వాహకుడికైనా సరే నాకు అవకాశం ఇస్తాడు అక్కడ.
అక్కడ ఏదో చిన్న పని చేసుకుని బతకే విధంగా చేస్తాడు. అది నిత్యత్వంలో ఉంటుంది. నిత్యత్వం ఏ పని ఉండదని చెప్పి అనుకోమాకండి. అక్కడ సమస్తము ఇక్కడ ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడంతా ఉండేది నీతిమంతులే. నీతిమంతులు అంటే యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఏదైతే వచ్చాడో, నీతి మార్గంలో వచ్చాడో అదే నీతి మార్గంలో వెళ్ళేవారే అక్కడ ఉంటారు. అక్కడ దుష్టులు కానీ దుష్టత్వానికి కానీ ఏ విధమైనటువంటి తావు ఉండదు. ఒకసారి మీరు గుర్తుపట్టండి. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 27వ వచనం, 9వ అధ్యాయం 21 పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చెప్పబడేది ఏంటంటే, గాలి కొట్టినట్టు నేను పోరాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. దీనికోసం నేను చెప్తున్నా కదా, ఉచితంగా సేవ చేయండి లేదా వచ్చిన దాన్ని మితంగా తీసుకోండి అని చెప్పిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అంటున్నాడే కానీ పౌలు గారు భ్రష్టత్వాన్ని ఇంటి నిండా సంపాదించుకుని ఉంచుకుని నేను భ్రష్టుని కాకుండా ప్రకటించిన తర్వాత అని చెప్పి మీరు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చుని మాట్లాడితే కుదరదు. భ్రష్టత్వం అంటే అబద్ధధనము విస్తారంగా సంపాదించుకోకుండా ఈ లోకంలో ఆత్మకు ఫిట్నెస్ ఇచ్చి నడిపింపబడటం అని. అందుకనే అంటున్నాడు ఆయన, నేను ప్రకటించిన తర్వాత ఇంతసేపు మీకు సువార్త చెప్పిన తర్వాత అబద్ధధనాన్ని నేను విస్తారంగా సంపాదించుకుంటున్నాను అనుకో, నేను కూర్చుకుంటున్నాను అనుకో, నా అంత భ్రష్టుడు ఇంకోటి ఉండడు. భ్రష్టత్వం ద్వారా నా శరీరాన్ని నేనేం చేస్తున్నా అంటే పోషించుకున్నట్లయితే, నలగ కొట్టుకోకుండా ఉన్నట్లయితే ఈ ప్రకటించింది ఇంతసేపు చెప్పింది అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి దాన్ని ఎంతసేపు భ్రష్టత్వం నాలో రాకుండా కూడా నేను చూసుకోవాలి. అలాగే పౌలు గారు చెప్తున్నాడు, మనము బహుమానం పొందుకుంటాము, జీతం వస్తుంది, బహుమతి వస్తుంది. ఉచితంగా చేయండి ఇంకా మంచిది, లేదా కష్టపడి పని చేసుకుంటే చేయండి పర్వాలేదు, కానీ పోనీ కానుకలైనా తీసుకునే మితముగా ఉండండి. విస్తారంగా సంపాదించుకోమాకండి, విస్తారమైనటువంటి దాంట్లో వెళ్ళమాకండి. ఫ్యాట్ పెరిగిపోతుంది, మీరు పరిగెత్తలేరు. కాబట్టి పందె రంగంలో ఉన్నవాడు ఏ విధంగా మితంగా ఉంటాడో ఆ విధంగా మితంగా ఉండమని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కానీ దుర్బోధకులు ఏం చేస్తారంటే ఈ వాక్యాన్ని ఈ లోకానికి ట్రాన్స్ఫర్ చేసి ఈ లోక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండి ఈ లోకంలో అన్ని సంపాదించుకోండి, మాట వినకపోతే పని చేయనంటే బాదుకోండి, కొట్టుకోండి, వెళ్ళండి, ఇవన్నీ ఏంటంటే దుర్బోధలు. అబద్ధధనాన్ని సంపాదించుకోవటం అంటే ఈ భూలోకాన్ని సంపాదించుకోవటం భ్రష్టత్వం. భ్రష్టత్వాన్ని ఇక్కడ చెప్తున్న భ్రష్టత్వం ఏంటిది? దేవుని ఆత్మను రక్షించుకోవటానికి భ్రష్టత్వంలో పడమాకండి అని. కానీ దుర్బోధలు ఏం చెప్తున్నాయి? ఈ లోక భ్రష్టత్వాన్ని మీరు అంటించుకోండి, ఈ భ్రష్టత్వం మనకి అవసరం అని చెప్తున్నాయి. అంటే యేసుక్రీస్తు వారు వదిలేసినటువంటి దాన్ని, అలాగే ఎలీషా వదిలేసిన దాన్ని, అలాగే ఇక్కడ పౌలు గారు వదిలేసినటువంటి పెంటగా చూసినటువంటి దాన్ని, ఈ భ్రష్టత్వాన్ని అబద్ధ బోధకులు, దుర్బోధకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎవరికి నష్టం? ఎవరైతే ఈ భ్రష్టత్వాన్ని ఇంట్లో పెట్టుకుని దగ్గర పెట్టుకుని ఎక్కువగా సంపాదించుకుంటారో వారికి నష్టము. వారు రేపు పొద్దున ఆత్మ మరణానంతరము గ్రహించేది ఏంటంటే భ్రష్టత్వం వల్ల నిత్యత్వం కోల్పోయామని. అలా జరగకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుందని, ఆ భ్రష్టత్వంలో పడిపోకూడదని తెలియజేస్తుందని చెప్పటగల కారణమైంది, ఈరోజు తెలియజేయటకు కారణమైంది. ఇక్కడ చెప్తుంది పౌలు గారు, నేను ఉచితంగా తెలియజేశాను, నాకు జీతం వస్తుంది, దీనికి బహుమతి కూడా వస్తుంది. ఇప్పుడు నేను జీతం తీసుకోవట్లేదు, నా మొత్తం జీతం నా సువార్త అంతా పూర్తయిన తర్వాత బహుమతితో పాటు జీతం 2 తీసుకుంటాను, ఆ రోజు ఉంది అనే నిరీక్షణ కలిగి ఆయన విమర్శిస్తున్నటువంటి వారికి డబ్బుల కోసం సేవ చేస్తున్నాడు అని, డబ్బులు అడిగిన వారి గురించి చెప్పట్ల, అడగకపోయినా కూడా ఈయన అడుగుతున్నారని చెబితే డబ్బులు సంపాదించుకుంటున్నాడంటే, కాదు నాయన, సువార్త సేవ కొరకు నేను అన్ని వదులుకుంటున్నాను, ఇంకా జీతం కూడా తీసుకోవట్లేదు, ఉచితంగా చెప్తున్నాను. అవకాశం ఉంది, జీతం తీసుకునే అవకాశం ఉన్నా కూడా జీతం కూడా తీసుకోవట్లేదు. జీతం కూడా తీసుకోకుండా నేను పని చేస్తున్నాను, ఎందుకంటే జీతము బహుమతి 2 కలిపి అధికంగా వస్తాయి, ఒకేసారి నేను సంపాదించుకుంటున్నాను. ఈరోజు శ్రమ పడేవారు, కష్టపడేవారు, ఎక్కువగా మితముగా ఉండేవారు దేనికోసం? జీతం ఒకేసారి బలుగ్గా తీసుకుందామని, ఒకేసారి బహుమతి కూడా తీసుకుందామని. అప్పుడు బోల్డ్ వస్తాయి. ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఈ సువార్త మీద ధైర్యంగా నిలబడేవారు ఎవరున్నారు? ఈ కష్టాలు చూడలేము, ఆకలి తట్టుకోలేము, అవి తట్టుకోలేము, ఇది కష్టము, ఇది కష్టమైన బోధ అని చెప్పి తిండి లేకపోతే బతకలేమని వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇది అడ్డం పెట్టుకుని తిండి కోసం సువార్త సేవను పెట్టుకుంటే ఇక్కడ వచ్చేది, తర్వాత రాబోయేది కూడా నరకమే. ఇక్కడేదో సుఖపడుతున్నాను అనుకుంటారే కానీ ఇది సుఖం కాదు. ఈ భూమి మీద జరిగేదంతా కూడా శ్రమే. కానీ
ఆయన చెప్పిన విధంగా జీవించి శ్రమ పడటం మంచిది. లేని లోకంలో ఉన్నటువంటి సంపాదించి శ్రమ పడే కన్నా ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ శ్రమ పడటమే మంచిది. అన్యులు శ్రమ పడుతున్నారు, క్రైస్తవులు శ్రమ పడుతున్నారు. వాళ్ళకే ఉండదు, వీళ్ళకే ఉండదు. కానీ నిజమైన క్రైస్తవుడు కష్టపడుతున్నాడు, వాడికి ఇప్పుడు ఉండకపోవచ్చు, తర్వాత ఉంటుంది అన్న నిరీక్షణ కలిగాని వాడు వెర్రివాడిగా కనబడచ్చు, అపహాసం చేయొచ్చు అపహాసకులు. ఎవరి అపహాసాలను పట్టించుకోమాకండి. నిత్యత్వం కొరకు నిరీక్షించే నీతిమంతులు ఈ వర్తమానాన్ని విని ధైర్యాన్ని తెచ్చుకోండి. ఏ రోజుకి ఆ రోజు భ్రష్టత్వం పెరగకుండా, ఆస్తులు పెరగకుండా చూసుకుంటూ ఉండువాడే నిజమైన సువార్థికుడు, నిజమైనటువంటి సేవకుడు, నిజమైన దేవుడు మాటను గ్రహించిన వాడని మనం ఈ వర్తమానం చేత గ్రహించగలము. ఈ వర్తమానం మనకు తెలియజేస్తుంది, మనం ఈ లోక విషయంలో మితముగా ఉందాము, దేవుడిలో అధికముగా ఆనందిద్దాము. సర్వగంతమయ యేసుకి చెందునుగాక. ఆలకించిన మీ అందరికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి మాట దేవుడు తన కనికరం చొప్పున పొందుపరిచి మనకిచ్చాడు. ఇది 1-2 సార్లు బైబిల్లో 9వ అధ్యాయాన్ని చదవండి. చదివి ఇది విన్న తర్వాత 1-2 సార్లు చదవండి. చదివితే మీకు ఇంకా దేవుడు తన కనికరం చొప్పున మీకు అర్థం అవటకు సహాయం చేయగలడు. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానానికి మాట్లాడి తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడటానికి ఇచ్చినటువంటి మాటలకి సర్వగంత మేము యేసుకి చెందిస్తూ ఆయన సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించును గాక. ఆమేన్.